అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలనేది మనం నేర్చేసుకుందాం. ఎప్పుడు చేసినా ఫ్రై అనేది ముద్దగా వస్తుందా, పొడి పొడిగా రాకుండా మీకు క్రిస్పీగా పొడిగా రావాలి అంటే ఎలా చేయాలనేది మనం ఈరోజు నేర్చేసుకుందాం. ఈ పొటాటో ఫ్రై అనేది ప్లెయిన్ రైస్లో అయినా తినేయచ్చు, సాంబార్, పప్పు ఇంకా రసంలో నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ముందుగా కొత్తగా వచ్చిన పొటాటోస్నే దీనికోసం తీసుకోవాలి. ఓల్డ్ పొటాటోస్ తీసుకుంటే క్రిస్పీగా రావు. ఇలా పొటాటోస్ తీసుకొని పీల్ ఆఫ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకొని వీటిని 3 to 4 times బాగా వాష్ చేసుకోవాలి. మనకి దానివల్ల ఈ పొటాటోస్లో ఉన్న స్టార్చ్ అనేదంతా కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా 4 times క్లీన్ చేసుకొని ఈ పొటాటోస్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి. మనకి సైజ్ అనేది ఈ సైజులో ఉండాలి. పీసెస్ అనేవి మరీ పెద్ద పీసెస్ కాకుండా, మరీ స్మాల్ పీసెస్ కాకుండా మీడియంగా చూసుకొని వీటిని కట్ చేసుకోవాలి. అలానే ఒక ఆనియన్ 2-3 మిర్చీస్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని దానిలోకి 2 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చీస్ని చీల్చి వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చిని వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టి కుక్ చేసుకోము. ఇలా మూత పెట్టేస్తే పొటాటోస్ అనేవి మెత్తగా అయిపోతాయి. మనకనేది క్రిస్పీగా పొడిగా రావాలి కాబట్టి కర్రీ పైన ఎలాంటి మూత పెట్టకుండానే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 minutes తర్వాత 1 పీస్ని కట్ చేస్తే మనకి బాగా ఫ్రై అయింది లేది అర్థమవుతుంది. ఇక్కడ నాకైతే ఫ్రై అయిపోయింది, చూసారు కదా. ఇలా ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుందాం. దీనిలోకి 1.5 స్పూను చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ ప్లేస్లో వెల్లిపాయల్ని దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 3/4 స్పూను ధనియా పౌడరు, అలానే 1/2 స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం అంతా ఈ పీసెస్ అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1 minute వరకు దీన్ని మరలా ఫ్రై చేసుకోవాలి. మనము ఒక 1/2 minuteలో దించేస్తామనే ముందుగా 1 స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవటం వల్ల ఈలో ఆయిల్ ఉన్న అంతా ఈ కోకోనట్ పీల్ చేసుకోవటం వల్ల పీసెస్ అనేవి చాలా పొడిగా వస్తాయి. కంపల్సరీగా స్కిప్ చేయకుండా కోకోనట్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా ఎంత పొడిగా వచ్చాదో. ఎలాంటి ముద్ద అవ్వకుండా చాలా క్రిస్పీగా పొడిగా అనేది బంగాళదుంప అయితే
ఫ్రై అనేది వచ్చేసింది. చూసారు కదా, మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. నాకైతే సూపర్ టేస్టీగా అనిపించింది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలానే మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే మనం తీసుకునే పొటాటో అనేది గట్టిగా ఉండాలి. కొన్ని పొటాటోస్ మెత్తగా ఉంటాయి, అవి చేయటానికి సరిగా రావు. అందుకని పొటాటోస్ మీరు ఎంచుకునేటప్పుడే కొంచెం గట్టిగా ఉన్నవి చూసి తీసుకోండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని కంపల్సరీగా క్లిక్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.